కాబట్టి డిస్ఫంక్షనల్ కాంగ్రెస్ అయినా, డిమోటివేటెడ్ కాంగ్రెస్ అయినా, బలహీనమైనటువంటి కాంగ్రెస్ అయినా ఇన్ని సంవత్సరాలు ఈ దేశంలో ఎంతో కొంత దానివల్ల ఇట్ హ్యాస్ గివెన్ సమ్ రిజల్ట్స్, సమ్ అడ్వాంటేజెస్. ఎందుకంటే ఒక 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 కోట కూలిపోతున్నప్పుడు అయినా దాని పూర్వవైభవం ఉంటుంది. దానివల్ల దేశానికి కొంత లాభం జరిగింది, ముఖ్యంగా తెలుగు మాట్లాడేటువంటి వాళ్ళకు లాభం జరిగింది. కానీ ఈరోజు మీరు కనుక గమనిస్తే కాంగ్రెసు తిరిగి ప్రజాస్వామ్యంలో ఓడిపోవడం గెలవడం పెద్ద సమస్య కాదు. ఒక పార్టీ గెలుస్తుంది, ఇంకోసారి ఓడిపోతుంది, ఓసారి గెలుస్తుంది, ఓసారి ఓడిపోతుంది, పెద్ద సమస్య కాదు. కానీ కాంగ్రెసు ఈ గెలుపోటమిల మార్గంలోనే ఇంకొకసారి ఓడిపోయింది అని అనిపించట్లా. భారతీయ జనతా పార్టీ కూడా ఓడిపోవచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఓడిపోవచ్చు. కానీ మీరు కమ్యూనిస్ట్ పార్టీ ప్రీ ఇండిపెండెన్స్ ఆల్ ఇండియా పార్టీ ఈరోజు దేశంలో ఒక జాతీయ పార్టీగా ఉండేటువంటి అవకాశం ఇక ఉంది అనేటువంటి నమ్మకం ప్రజల్లో లేదు, పార్టీ నాయకుల్లో కూడా లేదు. అండ్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ డీరికగ్నైజింగ్. దే ఆర్ ఓన్లీ లివింగ్ ఇన్ ద పాస్ట్. They are not able to re-articulate their ideology or reinterpret. Now it is becoming a shibboleth. సో దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమాజం చాలా ఆధునికమైన సమాజం. ముఖ్యంగా ఎవరైనా, అందులో భారతీయులు కూడా తక్కువేం కాదు. ఎంత గౌరవించినప్పటికి కూడా ఒక మనిషి చనిపోయిన తర్వాత శవాన్ని దహన సంస్కారం చేయాల్సిందే. శవాన్ని పూజించేటువంటి సమాజం ఎక్కడ లేదు. ఒక తల్లి చనిపోయినటువంటి బిడ్డను చనిపోలేదని భావిస్తే ఇట్ ఈస్ నాట్ టేకెన్ యాజ్ ఎ నార్మల్ స్టేట్, ఇట్ ఈస్ టేకెన్ యాజ్ అబ్నార్మల్ స్టేట్. అందుకని ఏమంటారంటే ఆమె ఆలోచించట్లేదు, మెదడు పనిచేయట్లేదు అని. షీ హ్యాస్ గాట్ ఎ షాక్. ఇది మనం సానుభూతి చూపెడతాం. సమాజం సానుభూతి చూపెట్టి ముందు ప్రయాణం చేస్తుంది. నాయకులు ఆ విధమైనటువంటి స్టేట్లో ఉంటే నాయకులతో సమాజం ఉండదు. సో కమ్యూనిస్ట్ మూవ్మెంట్ ఈజ్ ఓవర్ నౌ. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బికమ్ అగైన్ ఆల్ ఇండియా పార్టీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విపరీతం కాంగ్రెస్తో సమానంగా స్వాతంత్రం తర్వాత గెలిచినటువంటి పార్టీ. కానీ మళ్ళీ ఇంకొకసారి గెలవగలిగే అవకాశం ఉందని ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు ఆలోచించరు, కొత్త జనరేషన్కు తెలియదు. కాంగ్రెస్ ఈజ్ ఆల్సో బికమింగ్ లైక్ దట్. తిరిగి కాంగ్రెస్ బలోపేతం అవుతుంది తెలుగు మాట్లాడేటువంటి ప్రాంతాల్లో అనేటువంటి అవకాశం కనబడట్లే. ఆంధ్ర ప్రాంతంలో అసలే కనబడట్లే. తెలంగాణ ప్రాంతంలో సాధించినటువంటి విజయాన్ని కూడా నాయకత్వం వహించగలుగుతామనే విశ్వాసం లేదు వాళ్ళకి. తెలంగాణ ఇచ్చినాం అని వాళ్ళు అన్నప్పటికీ కూడా దానికి నాయకత్వం వహించగలిగేటువంటి శక్తి కూడా నాయకుల్లో లేదు. సో కాంగ్రెస్ ఈజ్ బికమింగ్ ద పాస్ట్. I am not saying Congress will not exist. I am not saying Congress will not survive. I am not saying Congress will not remain as a party for some years in coming days. But Congress as a unifying vehicle, Congress as a political movement capable of mobilizing the people and translating the aspirations of the people, this situation is not going to come. దేశంలో ఏదే ఉన్నప్పటికీ కూడా నేను మాట్లాడుతున్నది తెలుగు ప్రాంతాల్లో. ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పా, తెలుగు ప్రాంతాల ప్రజలకు కేవలం తెలుగు ప్రాంత రాజకీయాల్లో స్టేక్ లేదు, సంపూర్ణ భారతదేశంలో, సంపూర్ణ ప్రపంచంలో స్టేక్స్ ఉన్నాయి. కాబట్టి భారతదేశం ఏ విధంగా నడవాలా, తెలుగు ప్రాంతాలు ఏ విధంగా నడవాలా, అదేవిధంగా ప్రపంచంలో భారతదేశ నాయకత్వం
భారతదేశం యొక్క అవసరాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా, దీనిలో పాల్గొనాల్సినటువంటి బాధ్యత, అవకాశం, అవసరం తెలుగు ప్రజలకు ఉంది. మీరు ఆలోచించండి, తెలుగు ప్రజలు, ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ కమ్యూనిటీ, ఇట్ హ్యాస్ గాట్ ఎ డయాస్పోరా. అమెరికాలో తెలుగు ప్రజలు ఉన్నారు, యూరోప్లో తెలుగు ప్రజలు ఉన్నారు, సింగపూర్లో తెలుగు ప్రజలు ఉన్నారు, మలేషియాలో తెలుగు ప్రజలు ఉన్నారు, మారిషస్లో తెలుగు ప్రజలు ఉన్నారు. తెలుగు ప్రజల పెట్టుబడులు ఉన్నాయి. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సెక్యూరిటీ? భద్రత అనే దానికి నిర్వచనం ఏంటి? బెంగళూరులో ఉండేటువంటి ప్రజల భద్రత కిందకు వస్తుంది. జమ్మూ కాశ్మీర్లో ఉండేటువంటి భద్రత కిందకు వస్తుంది. శ్రీలంకలో భారతీయులు పెట్టుబడులు పెడితే దాన్ని రక్షించాల్సినటువంటి భద్రత దేని కిందకు వస్తుంది? ఆఫ్రికాలో బొగ్గు గనులు మనం కొంటున్నాం, దాన్ని రక్షించుకోవాల్సినటువంటి భద్రత దేని కిందకు వస్తుంది? లాటిన్ అమెరికన్ కంట్రీస్లో మనం అనేక పెట్టుబడులు పెడుతున్నాం, దాన్ని రక్షించుకోవాల్సినటువంటి భద్రత దేని కిందకు వస్తుంది? మొత్తం ప్రపంచంలో ఎక్కడ ఒక్క భారతీయుడు ఉంటే అతన్ని రక్షించాల్సినటువంటి భద్రత నిర్వచనం దేని కిందకు వస్తుంది? ఇదంతా కూడా భారతదేశ నాయకత్వం దేశానికి ఇచ్చేటువంటి భద్రత నిర్వచనంలోకి వస్తుంది. ఇట్ ఈస్ అ ఎవర్ ఎక్స్పాండింగ్ సర్కిల్ ఆఫ్ సెక్యూరిటీ డెఫినేషన్. మీరు బెంగళూరులో పేవ్మెంట్లో ఉండేటువంటి ఒక వ్యక్తి, అతని దగ్గర ఏముండదు కాబట్టి అతనికి గుడిసెకు కానీ లేకపోతే గుడిసె లాంటి టెంట్కి కానీ లాక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అదే గుడిసెలో ఈ మధ్యన చాలామంది టీవీ కొంటున్నారు, రిఫ్రిజిరేటర్ కొంటున్నారు, కొనగానే తాళం వేసుకోవాల్సి వస్తుంది. మరి దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి పెరుగుతున్నప్పుడు, సమృద్ధి పెరుగుతున్నప్పుడు, మీ అందరి ఆదాయం సమృద్ధి పెరుగుతున్నప్పుడు, మీ అందరి పెట్టుబడులు మనందరి పెట్టుబడులు పెరుగుతున్నప్పుడు, వీటిని రక్షించాల్సినటువంటి భద్రత ఏదైతుందో ఇట్ ఆల్సో బికమ్స్ పార్ట్ ఆఫ్ ద సెక్యూరిటీ డెఫినేషన్. కాబట్టి తెలుగు ప్రజలు రాబోయేటువంటి రోజుల్లో ఈ భద్రత విషయాన్ని ఈ జాతీయ స్థాయిలో ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏదైతుందో, ఇందులో we need to have a vehicle, and that vehicle cannot be the vehicle of a particular community. చాలాసార్లు మనం చూస్తున్నాం, ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో, ఈ నార్త్ ఇండియాలో ఏముంటుందంటే, పర్టికులర్గా బీహార్లో, ఉత్తరప్రదేశ్లో ఏదైనా రీజనల్ పార్టీ పెడితే దాన్ని రీజనల్ పార్టీ పేరు ఉండదు, ఉత్తరప్రదేశ్ పార్టీ అని ఉండదు. అదేముంటుందంటే రాష్ట్రీయ లోక్దల్. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లోకి రాష్ట్రం అంటే, దేశం అంటే మాదే. బీహార్లో ఉండేటువంటి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో స్పెషల్గా చెప్పాలి, దేశం కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు, మొత్తం నీదే అని. బీహార్లో ఉండేటువంటి వాళ్ళకి అనిపిస్తుంది దేశం నాదే, అందుకని రాష్ట్రీయ జనతాదళ్ అంటారు. మీరు ఎప్పుడైనా పార్టీలు చూడండి, నడిచేది ఎక్కడ? బీహార్ దాటి పార్టీ బయటికి రాదు, ఉత్తరప్రదేశ్ దాటి పార్టీ బయటికి రాదు, కానీ పార్టీ పేరేంటి? జాతీయ, ఇండియన్ లోక్దల్, ఇండియన్ జనతాదళ్, ఈ విధంగా పెడతారు. పెట్టినంత మాత్రం అవి అవి ఆల్ ఇండియా పార్టీలు కావు. పెట్టినంత మాత్రాన అవి కొన్ని వర్గాలను దాటి సమగ్ర భారతదేశం, సమగ్ర ప్రాంతం గురించి ఆలోచించే పార్టీలు కావవి. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఏదైతే పార్టీలు ఉన్నాయో, పార్టీలు దే మే బి రీజనల్ పార్టీస్, బట్ ఇన్ ఫంక్షనింగ్ ఇట్ ఈస్ నాట్ ఎ రీజనల్ పార్టీ ఈవెన్, ఇట్ ఈస్ ఎ పార్టీ ఆఫ్ ద పర్టికులర్ కమ్యూనిటీ ఆర్ కమ్యూనిటీస్. ది కోర్ ఇంట్రెస్ట్ ఈజ్ a particular community or community's interest, core interest. I am not talking about, there may be all interests. పరీక్షకు వచ్చినప్పుడు ప్రముఖమైనటువంటి ఇంట్రెస్ట్ ఆ పార్టీకి ఏముందంటే అది. నేషనల్ పార్టీ ఒక కమ్యూనిటీకి పరిమితమై ఉండడం సాధ్యం కాదు. ఒక ఎన్నికల్లో ఒక కమ్యూనిటీ కారణంగా గెలవచ్చు, ఇంకొక ఎన్నికల్లో ఇంకో 2 కమ్యూనిటీల కారణంగా గెలవచ్చు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో 283 సీట్లు గెలిచిందంటే ఆంధ్రప్రదేశ్ నుంచి గెలవకపోవచ్చు, తమిళనాడు నుంచి గెలవకపోవచ్చు,
కానీ ఒక జాతీయ పార్టీ అనేక సంవత్సరాల ప్రయాణం చేస్తున్నప్పుడు కేవలం ఒక వర్గంతో శాసితమై ఉండడం సాధ్యం కాదు. ఉంటే అది జాతీయ పార్టీ ఉండదు. కాబట్టి తెలుగు మాట్లాడేటువంటి ప్రజల్లో ఈరోజు దేర్ ఈజ్ ఎ స్పేస్ విచ్ ఈజ్ వేకెంట్. కాంగ్రెస్ ఖాళీ చేసినటువంటి జాతీయవాద సంస్థ యొక్క స్థానం ఏదైతుందో రాజకీయాల్లో, అది ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎమర్జెన్సీలో జనతా పార్టీ గెలిచినప్పుడు 42 సీట్లకు 41 సీట్లు కాంగ్రెస్ గెలిచింది. దట్ ఈస్ ద స్పేస్ ఇట్ వాజ్ హ్యావింగ్. టుడే ఇట్ హ్యాస్ నో స్పేస్. డస్ ఇట్ మీన్ ఇట్ హ్యాస్ నో వర్కర్స్? డస్ ఇట్ మీన్ ది concern for the national interest has gone down and disappeared? No. It has no voice, it has no leader, it has no instrument, it has no vehicle. People are there, space is there, requirement is there. Vehicle is required, instrument is required, leadership is required. That is the only requirement. Telugu people are now aspiring for that. ఎందుకంటే తెలుగు ప్రజలు దేశవ్యాప్తంగా ఏదైతే చేంజెస్ వస్తున్నాయో అందులో ముఖ్యంగా తెలుగులో చదువుకున్నటువంటి వాళ్ళ సంఖ్య విపరీతంగా 1980లో 80 తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషను, సైంటిఫిక్ ఎడ్యుకేషన్ పెరిగినటువంటి సమాజం తెలుగు సమాజం. కేవలం ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కాలేజ్ కావు, కర్ణాటక ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా తెలుగు వాళ్ళవే, మహారాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా తెలుగు వాళ్ళవే, తమిళనాడు ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్ అన్నీ తెలుగు వాళ్ళవే. ఇది చదివినటువంటి వాళ్ళు దే హ్యావ్ ఆస్పిరేషన్స్, వాళ్ళ కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు కేవలం గ్రామానికి పరిమితమైనవి కావు, ఆ కోరికలు కేవలం నగరానికి పరిమితమైనవి కావు, ఆ కోరికలు కేవలం ప్రాంతానికి పరిమితమైనవి కావు. ఆ కోరికలు దేశాన్ని శాసించాలా, దేశ అభివృద్ధిలో పాల్గొనాలా అనేటువంటి యువతకు ఉండేటువంటి కోరిక ఏదైతుందో అది వేచి చూస్తున్నది, ఆహ్వానిస్తున్నది. దాని అర్థం ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తు ఉందా లేదా? ఉండొచ్చు. ఈ దేశం చాలా పెద్దది. అనేక సంవత్సరాలుగా రెయిన్బో పొలిటికల్ స్పెక్ట్రమ్ కనుక మనం తీసుకుంటే అందులో ఒక ఏనుగు లెక్క ఐరావతం నడుస్తూ ఉంటే ఇంకా అవసరాలు ఉంటాయి. ఇక్కడ మూషికాలకు కూడా అవసరాలు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. మూషికం అంటే నేనేం తక్కువ చేస్తున్నా అనుకునేరు. మూషికం గణేష వాహనం. కాబట్టి దేర్ మే బి స్పేస్ ఫర్ అదర్స్ టూ. కానీ దేశ ప్రజలకు, తెలుగు మాట్లాడేటువంటి ప్రజలకు మెయిన్ స్ట్రీమ్ రిక్వైర్మెంట్ ఏదైతుందో అది జాతీయవాద రాజకీయాలు, జాతీయవాద పార్టీ, జాతీయవాద నాయకత్వం. మీరు చూడండి, ఏది ఎక్కడ కనబడుతుంది? నేను మాట్లాడుతున్నది అనిపిస్తుంది నిజమే, కానీ ఇది ఎలా సాధ్యమవుతుంది అని చాలామంది అంటుంటారు. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, రాజకీయ పరిణామాలు మారుతున్నప్పుడు సామాన్యమైనటువంటి ప్రజలు అర్థం చేసుకునే లోపల మార్పులు జరిగిపోతాయి. రష్యాలో కమ్యూనిస్ట్ మూవ్మెంట్ పడిపోతుందని 10 సంవత్సరాల ముందు వరకు సామాన్యమైనటువంటి వ్యక్తులు ఎవరు ఆలోచించలేదు, సాధ్యమవుతుందని అనుకోలేదు. ఆ రష్యా ఈరోజు లేదు. ఎన్ని సంవత్సరాలైంది? భారతీయ జనతా పార్టీ 2 ఎంపీ సీట్లు గెలిచినప్పుడు ఈ పార్టీ, నాకు మా పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ చెప్పేవాడు, యువర్ ఐడియాలజీ ఈజ్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ఏ stake or mainstay. It cannot become. You will work as a political pressure group. Political science లో ఒక టెక్నికల్ టర్మ్ ఉంటుంది, పొలిటికల్ ప్రెషర్ గ్రూప్ అని. ఈ ప్రెషర్ గ్రూప్ పార్టీస్ ఎప్పటికి ఉంటాయి. సో యువర్ రోల్ ఈజ్ దేర్, యువర్ పర్పస్ ఈజ్ దేర్, యువర్ ఐడియాలజికల్ పొలిటికల్ అవుట్ఫిట్ విల్ ఫంక్షన్ యాజ్ ఏ ప్రెషర్ గ్రూప్ అని చెప్పడం జరిగేది నాకు.
నాకు కూడా అనిపించేది రెండు సీట్లుంటే నేను చెప్పేదే కరెక్ట్ అనిపించేది, మీకు కూడా అనిపించేది. 2 నుంచి 89, 198, 185 దాటి ఇప్పుడు 283. ఇదన్నీ ఎన్ని సంవత్సరాలైంది? అందుకని అవసరం ఉన్నప్పుడు ప్రజలు మనకన్నా వేగంగా ఆలోచిస్తారు, దాన్ని నిజం చేస్తారు. మీ స్పీడ్ కన్నా మన స్పీడ్ కన్నా ప్రజల స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఇది కేవలం ఇక్కడనే కాదు, ప్రపంచంలో గత కొన్ని రోజుల్లో జరిగిన అన్ని మార్పులకు ఇది వర్తింపజేయవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రబలమైనటువంటి ప్రముఖమైనటువంటి జాతీయవాద రాజకీయాలకు పెద్దపీట ప్రజలు వేయబోతున్నారు. ఎందుకంటే ది డ్రైవ్ ఏదైతే కోరిక ఏదైతుందో ఇది ప్రజలకు విపరీతమైనటువంటి బలాన్ని ఇస్తుంది. పరిమితమైనటువంటి ఏ పార్టీలు కూడా ఈ ప్రబలమైనటువంటి కోరికలను పరిమితులు దాటి తీర్చలేవు. ఇంకొక విషయం, కన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ ది స్టేట్స్. తెలంగాణ రివర్ వాటర్ ప్రాబ్లం, రిసోర్స్ షేరింగ్ ప్రాబ్లం. ఆంధ్రప్రదేశ్ గోదావరి కృష్ణా నది నీళ్లు ఏ విధంగా పంచబడాలా, గొడవలు కొట్లాటలు. కాబట్టి రాజకీయాలు చేసే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, బై ఇన్సిస్టింగ్ అండ్ పర్సిస్టింగ్ విత్ ద కన్ఫ్లిక్టింగ్ ఎజెండా వీ విల్ కంటిన్యూ టు హ్యావ్ ద ఇన్ఫ్లుయెన్స్. నేను చెప్తున్నటువంటి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. చాలామంది అనుకుంటున్నారు అది జరగదు. వేరు చేసేటువంటి అవసరాలు ఎన్నున్నాయో అంతకన్నా కలిపేటువంటి అవసరాలు అంతకన్నా ఎక్కువ ఉన్నాయి. కలిస్తే మాత్రమే కలదు సుఖం అనేటువంటి నిజాలు ఈ రెండు తెలుగు మాట్లాడేటువంటి ప్రాంతాలకు ఉన్నాయి, ప్రజలకు ఉన్నాయి. సామాజిక బంధాలు ఉన్నాయి. పండుగల్లో పెళ్ళిళ్ళలో వేరు చేయలేరు. కాబట్టి కన్ఫ్లిక్టింగ్ ఎజెండా ఏదైతుందో రాబోయేటువంటి రోజుల్లో మేము పొలిటికల్గా ఇంకా ఏదో చేస్తాం అని అనుకుంటే ఒక మోతాదు దాటి పైకి తీసుకెళ్ళలేరు. దాని అర్థం ఇట్ హ్యాస్ నో వాల్యూ అని కాదు, ఉంది. వాటిని తీర్చగలిగేటువంటి సత్తా కూడా కేవలం జాతీయ పార్టీకే, జాతీయ రాజకీయాలకే ఉంటుంది. మీరు ఆలోచించండి, తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఎలా వచ్చింది? తెలంగాణ రీజనల్ అవుట్ఫిట్ 100 సంవత్సరాలు పోరాటం చేస్తే కూడా రాదు, అన్లెస్ దెర్ ఇస్ ఎ నేషనల్ పొలిటికల్ పార్టీ విచ్ ఈజ్ రెడీ టు సపోర్ట్. బెంగాల్లో ఉండేటువంటి ఎంపీ, రాజస్థాన్లో ఉండేటువంటి ఎంపీ తెలంగాణ ఇవ్వాలా అని పార్లమెంట్లో ఓటు ఇవ్వకపోతే తెలంగాణ రాదు. బెంగాల్లో ఉండేటువంటి ఎంపీని, రాజస్థాన్లో ఉండే ఎంపీని తెలంగాణ ఇవ్వాలా అనేటువంటి తాటి మీదికి తీసుకురాగలిగేది రాజకీయ పార్టీ, జాతీయవాద పార్టీనే. అదేవిధంగా మిగతా ఇష్యూస్ కూడా రేపు కన్ఫ్లిక్టింగ్ ఎజెండాస్. కాబట్టి భాషాపరమైనటువంటి, సాహిత్యపరమైనటువంటి, సామాజిక పరమైనటువంటి బంధాలు ఏవైతున్నాయో రాబోయేటువంటి రోజుల్లో జాతీయవాద రాజకీయాలకు పెద్దపీటేస్తాయి. అండ్ వీ హ్యావ్ రిసోర్సెస్. వనరులు చాలా ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి వనరులు నేను ఇంతకుముందే చెప్పాను, ప్రజా వనరులు, మానవ వనరులు. చెప్పారు కదా, భగవంతుడు కనుక వెనుకుంటే పంగుం లంగయతగిరి మూకం కరోతి వాచాలం. మాట్లాడలేనటువంటి వాడు మాట్లాడగలిగేది, ఎగరలేనటువంటి వాడు కొండలను కూడా దాటగలిగేటువంటి శక్తి ఇచ్చేది భగవంతుడు. అటువంటి భగవంతుని రూపం ఉండేటువంటి మన కామన్ గ్రౌండ్స్ ఏవైతే తెలుగు భాష ప్రాంతాలకు ఉన్నాయి, మానవ వనరులు, చదువుకున్నటువంటి వాళ్ళు, ప్రపంచం తెలిసినటువంటి వాళ్ళు, ప్రపంచ జ్ఞానం అనుభవంగా ఉన్నటువంటి వాళ్ళు, యువకులు, భవిష్యత్తు కావాలనుకుంటున్నటువంటి వాళ్ళు, ఇంత పెద్ద మానవ వనరులు. రెండో వైపు గంగానది మైదానం తర్వాత మీకు గంగానది
విశేషత తెలియకపోవచ్చు, ఎన్ని మీటర్లు తవ్వినప్పటికి కూడా యూ విల్ హ్యావ్ ద అల్యూవియల్ సాయిల్. 1 మీటర్ కాదు, 2 మీటర్లు కాదు, ఇంకా ఎన్ని మీటర్లు తవ్వితే కూడా అల్యూవియల్ సాయిల్ ఏదైతుందో అనేక మీటర్ల లోతుకు తీసుకుపోగలిగేటువంటి అల్యూవియల్ సాయిల్ వేల సంవత్సరాలు, మిలియన్ సంవత్సరాల నుంచి అక్కడ జమైనటువంటిది. ప్రపంచంలో అంత పెద్ద మైదానం, కనుచూపు మేరకు ఒక ఎత్తు, ఒక వంపు లేనటువంటి మైదానం కలిగింది గంగా మైదానం. గంగా మైదానం తర్వాత పోటీ పడేటువంటి డెల్టా కలిగింది గోదావరి కృష్ణా నది మధ్య ఉండేటువంటి డెల్టా. అందుకనే రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు. అన్నపూర్ణ కేవలం భారతదేశానికి కాదు, ఒకవేళ అవకాశం వస్తే ప్రపంచంలో అనేక దేశాలకు కూడా అన్నం పెట్టగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి భూమి. 972 కిలోమీటర్ల సముద్ర తీరం. In the age of commerce, in the age of industrial exports, you have a 970 kilometers coastline. మీకు ఒక విషయం తెలుసా, భారతదేశం 1000 సంవత్సరాలు ప్రపంచం యొక్క వాణిజ్యంలో నాయకత్వం వహించింది. Uninterrupted leadership of the country of India at the global level for 1000 years. With the commerce. మీరు అమెరికాలో నంబర్ 1 కంట్రీ ఇన్ ద వరల్డ్ ఎన్ని సంవత్సరాలు నడిచింది? 1945 నుంచి 2014. 75-80 సంవత్సరాల్లో పరిగెత్తి అలసిపోతున్నది అమెరికా. నాయకత్వం చేతిలో ఉండేటువంటి అవకాశం లేదు అని అనుమానాలు వస్తున్నాయి అందరికీ. అటువంటిది భారతదేశం 1000 సంవత్సరాలు ఒక్క సంవత్సరం కూడా కిందికి రాకుండా నాయకత్వం వహించింది. విత్ వాట్? విత్ ఫారిన్ ట్రేడ్, విత్ కామర్స్. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో యూ హ్యావ్ ఏ న్యాచురల్లీ ఎండోడ్ కోస్ట్ లైన్ 972 కిలోమీటర్స్. ఎక్స్పోర్ట్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయగలిగేటువంటి వ్యవస్థ. కేజీ బేసిన్లో భగవంతుడు ఇచ్చినటువంటి గ్యాస్ నిక్షేపాలు, ఇలా అనేకం ఉన్నాయి. తెలంగాణ, it is not deprived. God has not discriminated Telangana. మీరు హైదరాబాద్ కనుక చూస్తే ఈరోజు హైదరాబాద్ ఇస్ ద సిటీ ఆఫ్ ద హోల్ దక్కన్. సరస్వతి పూజ ఈ దేశంలో ఎక్కడైనా జరుగుతుందనుకుంటే బెంగళూరు కన్నా ఎక్కువ హైదరాబాద్. సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, extraordinary institutions, research stations, universities, city of universities, ఇన్ని కలిగినటువంటిది హైదరాబాద్. ప్రపంచంలో ఉండేటువంటి జెనరిక్ డ్రగ్స్ మొత్తం, అది హెచ్ఐవి కావచ్చు, అది ట్యూబర్క్యులోసిస్ కావచ్చు, అది మలేరియా కావచ్చు, అది ఇంకేదైనా కావచ్చు, వాటికి సామాన్యమైనటువంటి వ్యక్తికి తక్కువ ధరలో లభించేటువంటి జెనరిక్ డ్రగ్స్ ప్రొడ్యూస్ చేసేటువంటి ముఖ్యమైన నగరం భారతదేశంలో హైదరాబాద్. $40 బిలియన్ మనం డిఫెన్స్ ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం. ఈరోజు బెంగళూరు కన్నా ఒక అడుగు ముందు డిఫెన్స్ ప్రొడక్షన్, ఎలక్ట్రానిక్ డిఫెన్స్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉందో, రాబోయేటువంటి రోజుల్లో భారతదేశం మేక్ ఇన్ ఇండియాలో రక్షణ ఉత్పత్తులను పెంచక తప్పదు. ఒక తుపాకీ నుంచి ఒక విమానం వరకు 125 కోట్ల దేశానికి దిగుమతి చేసుకుంటూ సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్ కావాలనే కోరిక సాధ్యం కాదు. కాబట్టి నువ్వు ఉత్పత్తులు చేయాలనుకున్నప్పుడు ఉత్పత్తులు చేసే నగరం ఏది? అది హైదరాబాద్. హాలీవుడ్తో పోటీ పడేటువంటి ఫిలిం ఇండస్ట్రీ ఉండేటువంటిది హైదరాబాద్. It is an electronic center, it is a defense production center, it is a generic pharmaceutical center, it is a chemical center, and it is a film industry center. ఇవాళ ప్రపంచంలో మనం హాలీవుడ్ని ఎదిరిస్తున్నామంటే బాలీవుడ్ కారణంగా కాదు, హైదరాబాద్ ఫిలిం ఇండస్ట్రీ. ప్రొఫెషనల్ ఎఫిషియన్సీ ఈజ్ ఫార్ మోర్ సుపీరియర్ కంపేర్ టు హాలీవుడ్. యూ కెన్ ఆస్క్ ఎనీ పర్సన్. కాబట్టి ఈ హైదరాబాద్ కేవలం తెలంగాణను కాదు, మొత్తం దక్షిణ భారతదేశాన్ని లేపగలిగేటువంటి హంగులు ప్రకృతి ఉండేటువంటిది. దేశంలో ఉండేటువంటి 20% బొగ్గు నిక్షేపాలు కలిగింది సింగరేణి రేంజ్.
తెలంగాణ. కాబట్టి వనరులు తక్కువ లేవు. 2 ప్రాంతాలు కూడా తెలుగు ప్రజలకు వైభవాన్ని ఇవ్వగలిగేటువంటి ప్రాంతాలు, సమృద్ధిని కలిగించేటువంటి ప్రాంతాలు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో రాజకీయాలు ఏవైతున్నాయో అవి జాతీయవాద రాజకీయాలకు మంచి అవకాశం ఉంది, ప్రజలు కోరుకుంటున్నారు. అయితే